లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి వాటి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది అఖిల్ పెళ్లి ఫిక్స్. అక్కినేని ఫ్యాన్స్ కి నాగార్జున గుడ్ న్యూస్. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ తో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరి వివాహం జరగబోతున్నట్లు కూడా ఇటీవలే ప్రకటించారు. అయితే తాజాగా అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు నాగార్జున. తన రెండో కుమారుడు అఖిల్ అక్కినేని కూడా ఓ ఇంటివాడు కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు నాగార్జున. నా కుమారుడు అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ గురించి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. జైనబ్ తో అఖిల్ కి త్వరలోనే వివాహం జరగనుంది. తనని మా ఫ్యామిలీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ జంటని మీ అందరూ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నా అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. జుల్ఫీ రవీజ్ కుమార్తె అయిన జైనబ్ రవీజ్ కూడా ఓ ఆర్టిస్టే. ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ గానే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అఖిల్ జైనబ్ మధ్య 2 ఏళ్ల క్రితం ఏర్పడిన పరిచయం రిలేషన్షిప్ గా మారింది. ఇక వీరి నిశ్చితార్థ వేడుక అక్కినేని ఇంట్లోనే జరిగింది. కేవలం ఫ్యామిలీ సమక్షంలోనే ఈ వేడుకను జరిపించారు. ఇంకా పెళ్లి తేదీ ఖరారు చేయలేదు. అయితే వచ్చే ఏడాది వీరి వివాహాన్ని జరిపించేందుకు పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. జైనబ్ తో అఖిల్ నిశ్చితార్థం జరగడం పట్ల నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. జైనబ్ చాలా మంచి అమ్మాయి అని, అఖిల్ ని చాలా బాగా అర్థం చేసుకుంటుందని, అలాంటి అమ్మాయి కోడలుగా తమ ఇంటికి రాబోతున్నందుకు ఆనందంగా ఉందంటూ నాగార్జున చెప్పారు. ప్రస్తుతం అఖిల్ జైనబ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అక్కినేని అభిమానులతో పాటు నెటిజన్లు ఈ జంటకి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇక అఖిల్ కూడా తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. జైనబ్ తో హ్యాపీగా ఎంగేజ్మెంట్ జరిగిందని, ఫౌండ్ మై ఫరెవర్ అంటూ పోస్ట్ చేశాడు అఖిల్. ఇక కెరియర్ విషయానికొస్తే అఖిల్ అక్కినేనికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం అయితే దక్కలేదు. లవ్, రొమాంటిక్, యాక్షన్ ఇలా అన్ని జోనర్లోనూ అఖిల్ సినిమాలు చేశాడు. కానీ ఏ ఒక్కటి అఖిల్ కి కలిసి రాలేదు. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం మాత్రమే పర్వాలేదనిపించింది. ఇక భారీ ఆశలతో పాటు భారీ బడ్జెట్ తో తీసిన ఏజెంట్ కూడా అఖిల్ కి గట్టిగా దెబ్బేసింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీగా ఫెయిల్ అయింది. దీంతో కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇచ్చిన అఖిల్ ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. అందుకోసమే పొడవాటి జుట్టు, గడ్డంతో కొత్త లుక్ తో ఇన్నాళ్లు కనిపించాడు. కొత్త డైరెక్టర్ తో ఈ సినిమాను చేస్తున్నాడు అఖిల్. ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టిన తర్వాతే ఫ్యాన్స్ ని కలుస్తానంటూ అఖిల్ ఇటీవల ఓ శపథం కూడా చేసినట్లు నాగార్జున చెప్పారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. ఆల్ ఇండియా టాప్ 1 పారితోషికం బన్నీదే. మరి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మామూలుగా స్టార్ హీరోల రెమ్యునరేషన్లు బహిర్గతంగా బయటికి చెప్పరు. మీడియాకు దొరికిన సోర్స్ నుంచి ప్రచారానికి వెల్లడి చేయడం ఎప్పుడూ జరిగేదే. కానీ దానికి చాలా సందర్భాల్లో అధికారిక ధృవీకరణ ఉండదు. కొన్నిసార్లు ఫలానా నటుడు ఇంత మొత్తంలో పన్ను కట్టాడని ఆదాయపు శాఖ వెల్లడి చేస్తేనే అర్థమయ్యేది. తాజాగా ఫోర్బ్స్ ఇండియా పత్రిక టాప్ 10 నటీనటుల జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం ఎవరికి అందనంత ఎత్తులో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ కు గాను 300 కోట్ల పారితోషికం అందుకున్నాడని పేర్కొంది. అంటే ఇండియాలోనే అత్యధికం అన్నమాట. తర్వాత స్థానంలో విజయ్ తన 69వ సినిమా కోసం 275 కోట్లు తీసుకున్నట్లు పేర్కొంది. ఆపై షారుఖ్ ఖాన్, రజనీకాంత్ 150 నుంచి 270 కోట్లు, అమీర్ ఖాన్ 100 నుంచి 175 కోట్లు, ప్రభాస్ 100 నుంచి 200 కోట్లు, అజిత్ 100 నుంచి 165 కోట్లను జాబితాల్లో ఇచ్చింది. ఫోర్బ్స్ లిస్ట్ చేస్తే టాలీవుడ్ స్థాయి ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2కి బన్నీ ఇంత మొత్తం అందుకోవడం రికార్డే. ఈ లెక్కన బడ్జెట్ తో కలిపి పుష్ప 2కి అయిన ఖర్చు 500 కోట్ల పై మాటే. థియేటర్, నాన్ థియేట్రికల్ బిజినెస్ రెట్టింపు స్థాయిలో జరుగుతుంది.
డిసెంబర్ 5న విడుదలకు రెడీ అవుతున్న పుష్ప 2 ది రూల్ క్రేజ్ దేశవ్యాప్తంగా ఒకే స్థాయిలో తీవ్రంగా ఉండేలా ఉంది. కిసిక్ దెబ్బలు పడతాయి ఐటమ్ సాంగ్ ఇప్పటికే వ్యూస్ లో రికార్డులు సృష్టించగా ప్రీమియర్ల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు సంగతి పక్కన పెడితే కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఇప్పటిదాకా ఏ సౌత్ హీరోకి దక్కనంత భారీ రిలీజ్ కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రికార్డుల ఊచకోత మామూలుగా ఉండదు. అన్ని సరిగ్గా కుదిరితే రాజమౌళి పేరు మీద ఉన్న మైలురాయిను అల్లు అర్జున్ సులభంగా దాటేస్తాడు. ఫ్యాన్స్ దానికోసమే వెయిటింగ్. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. మొత్తానికి గేమ్ చేంజర్ నుంచి శంకర్ రేంజ్ సాంగ్ రాబోతుందా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే గేమ్ చేంజర్. మరి మొదలైన సమయంలో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి, కానీ సినిమా బాగా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు మళ్ళీ అప్డేట్లతో మేకర్స్ హైప్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా సాంగ్స్ కూడా ఆల్రెడీ 2 వచ్చాయి. అయితే శంకర్ అంటేనే సాంగ్స్ కి ఒక స్పెషల్ బ్రాండ్ ఉంది. సాలిడ్ బీట్స్ అయినా, భారీ విజువల్స్ తో కూడిన మెలోడీస్ అయినా శంకర్ సినిమాల్లో ప్రత్యేకం. అయితే గేమ్ చేంజర్ విషయంలో ఎక్కడో చిన్న అసంతృప్తి తన ఫ్యాన్స్ లో ఉంది. మరి దీనిని ఫైనల్ గా లేటెస్ట్ మెలోడీ నానా హైరానా సాంగ్ తీర్చేలా ఉందని చెప్పాలి. జస్ట్ ప్రోమోలో సాంగ్ వింటేనే అందరికీ వింటేజ్ శంకర్ మార్క్ మెలోడీస్ లో తన టేస్ట్ గుర్తురాక మానలేదు. దీంతో డెఫినెట్ గా ఈ సాంగ్ మాత్రం శంకర్ మార్క్ ట్రీట్ ఇస్తుంది అని అంతా భావిస్తున్నారు. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే రేపు నవంబర్ 28 వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.